అన్న ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, రేవంత్ రెడ్డి గారు కక్షపూర్వకంగా హరీష్ రావు గారిని అరెస్ట్ చేశారా లేకపోతే దేని వల్ల? మీ స్పందన ఏంటి? మాకు కొంచెం తెలియదు. ఏం లేదన్నా, ఒకటే ఆ ఇచ్చిన హామీలు ఏమైనా అని చెప్పేసి వచ్చేసిన ప్రతిసారి ఇలాంటివి జరుగుతున్నాయి. వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు ఇంకా, ఎందుకంటే వాళ్ళు ఎట్లా చేసే అవకాశం అయితే లేకుండా పోయింది. ఎంతసేపటికి తిట్టాలి, అవతల కూడా ఏమన్నా క్వశ్చన్ చేస్తే ఎందుకు చేస్తున్నావు అని అడిగితే తిట్టాలి, బెదిరియాలి, కేసులు పెట్టి లోపడేయాలి, కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలి. ఇలాంటి తప్ప వేరే రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఏం చేయట్లేదు. ఎంతసేపటికి ఇదే ఆలోచన, ఒకటే ఏజెండా అతనిది. నేనేం పని చేయను, ఎవరన్నా పని చేస్తూ ఏం పని చేస్తున్నా క్వశ్చన్ చేస్తే వాడిని ఇబ్బంది పెడతా, వాడిని మాత్రం కఠినంగా అన్ని రకాల ఇబ్బంది పెట్టి వాడు మరి రాజకీయం చేయకుండా చేయాలి. ఒక ఆలోచనతో చేస్తాం తప్ప నిజంగా చెప్పాలంటే ఆయనకు రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం అయితే ఆలోచన లేదు, ఇంట్రెస్ట్ లేదు. ఎంతసేపటికి ఇదే టార్గెట్ పెట్టుకున్నారు. సామాన్య ప్రజలను ఎట్లా ఇబ్బంది పెట్టాలి. ఇప్పుడు హైడ్రా చెప్పేసి మొన్న అదొకటి జరిగింది, తర్వాత రకరకాలుగా, ఒకటి కాదండి రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి. ఎంతసేపటికి పబ్లిక్ ని ఎట్లా ఇబ్బంది పెట్టాలి, సామాన్య పబ్లిక్ మీదనే తను టార్గెట్ చేసిన తప్ప వేరే ఆలోచన లేదు. ఆ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒకటే మేము చెప్పదలుచుకున్నాం, ఒకటే 100% ప్రతి చోట కూడా ప్రతి గ్రామంలో ఉన్నారు కార్యకర్తలు, నియోజకవర్గాల స్థాయిలో, జిల్లా స్థాయిలో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ గారు చాలా యాక్టివ్గా ఉన్నారు. ఎక్కడ తప్పు జరిగినా క్వశ్చన్ చేస్తాను రెడీగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఈ ఆవేశపూర్వమైన ధోరణి మార్చుకొని ప్రజలకు ఏం మేలు చేయగలుగుతామని చెప్పేసి ఆలోచన చేయండి. ఈ కేసులు అని చెప్పేసి మీరు ఇబ్బంది పెడితే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ కేసులు తెలంగాణ ఉద్యమాన్ని చూసి వచ్చింది. ఎందుకంటే ఆనాటి కాలంలోనే పెద్ద పెద్ద యుద్ధం చేసి వచ్చింది కాబట్టి కొత్త కాదండి. అనవసరంగా మీరు ఈ చిన్న చిన్న ఏమంటారు సూర్యుడి బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్టుగా మీరు ఆలోచన చేస్తారు. దయచేసి మంచి ఆలోచన కాదు, మార్చుకుంటే మంచి కూడా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తలేమో రిక్వెస్ట్ చేస్తున్నాం.